హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. ఇదైతే కంటిన్యూషన్ వ్లాగ్ అండి. హైదరాబాద్ వ్లాగ్స్ అనమాట. యాక్చువల్‌గా నేను ఆ రోజు సండే వ్లాగ్ కాబట్టి చర్చ్‌లో వీడియోస్ అన్నీ ఏం తీయలేదు. మందిరానికైతే వెళ్ళామండి ఆ రోజు అందరం ఫ్యామిలీతో కలిసి. సో, ఎక్కడికి ప్లాన్ చేయలేదనమాట. సండే కాబట్టి చర్చ్‌కెళ్ళాము. సో, వీడియోస్ అంతా ఏం షూట్ చేయలేదు గానీ, ఇంకా మాకు మందిరం అయిన తర్వాత అక్కడే భోజనాలు కూడా అరేంజ్ చేస్తారనమాట హైదరాబాద్‌లో. అదే మా తమ్ముడు వాళ్ళంతా, స్వరూప వాళ్ళంతా అక్కడికి వెళ్తారనమాట చర్చికి. అందరం మందిరానికైతే వెళ్ళాము. ఆఫ్టర్ లంచ్ చేశామనమాట. సో, దానివల్ల ఇంక నేను నెక్స్ట్ మళ్ళీ ఏం వీడియోస్ తీయలేదండి. సో, దానివల్ల నేను ఇంకా ఫోటోస్ ఇలాగే పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాననమాట. తర్వాత కొన్ని ఫోటోస్ మాత్రం తీశాననమాట. చర్చి నుంచి వచ్చేసిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాను. సో, వాటిని మాత్రం నేను ఇప్పుడు ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా చార్మినార్‌కైతే వెళ్ళామండి. ఇంకా ఓన్లీ లేడీసే వెళ్ళాలని మేము ప్రిపేర్ అయ్యామనమాట. సో, ఇంకా ఇంటి నుంచి వచ్చినాక మందిరం నుంచి వచ్చినాక, చర్చి నుంచి వచ్చేసినాక ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసి చార్మినార్‌కి ఇంక మేమంతా వెళ్ళామనమాట. స్వరూప, నేను, ఇంకా జమీమా, ఇంకా స్వరూప వాళ్ళ చెల్లెలండి. ఇంకా మేమందరం కలిసి చార్మినార్‌కైతే అమ్ము, తేజు అందరం కలిసి వెళ్ళాము. అది కూడా మేము రంజాన్ సీజన్‌లో వెళ్ళామండి. ఇంకా 2 డేస్‌లో రంజాన్ ఉందనంగా మేము వెళ్ళామనమాట. ఎంత రద్దీగా ఉన్నిందంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంక మేము లేడీస్ అంతా బయలుదేరామనమాట. ఆహ్, ఇంకా ఎవ్వరు రాలేదండి. మా ఆయన గాని, మా తమ్ముడు గాని, ఇంకా ఎవ్వరు రాలేదు. జోని పిలిచాననమాట. అమ్మో! నేను రానన్నాడు జో. మీరే వెళ్ళండి అనేసి. సరే హ్యాపీగానే ఉంది గానీ, ఒక పక్క అయ్యో! ఎవరు జెంట్స్ ఎవరు రాలేదే, మనమే వెళ్తాన్నాం ఇంక పిల్లల్నంతా తీసుకొనన్న భయమైతే నాకుండిందనమాట. అయితే నేను ఇంక స్వరూప వాళ్ళ చెల్లెలు జయమ్మ పర్వాలేదు. కానీ ఇంకా అమ్ము, తేజు అయితే కొంచెం చిన్న పిల్లలు గదండీ! ఎలా హ్యాండిల్ జేస్తాము, అలా అనుకోని నాకు కొంచెం కంగారుగా ఉండింది. కంగారుగానే వెళ్ళాననమాట చార్మినార్‌కి. అలాగే జరిగింది. అస్సలు కాలు పెట్టడానికి గూడా స్థలం లేదండి. అంత క్రౌడ్ ఉన్నిందనమాట. అసలు నాకైతే ఇంకా అక్కడికి వెళ్ళగానే వెళ్ళిపోదాము అన్నట్ల అంత ఇది అయిపోయిందండి నాకు. ఇంకేం మనం షాపింగ్ జేస్తాము, వెళ్ళిపోదాం మనము అనేసి అట్లా అనుకున్నాననమాట నేను. కానీ ఇంకా వచ్చేసాం గదా! అనేసి ఇంకా త్వరగా ఏదో ఒకటి మనము తీసుకునేసి వెళ్ళిపోదాము అన్న ఫీలింగ్‌తో అయితే ఉన్నామనమాట మేమంతా. వచ్చినాం గదా! ఇంకా అనేసి. ఇంకా నాకైతే అబ్బో! ఈరోజు రాకుండా ఉండాల్సింది. అది కూడా సండే కాబట్టి ఇంకా ఆ రోజు ఇంక ఎక్కువ రద్దీ ఉన్నిందనుకుంటా. అయితే ఇంక 2 డేసే ఉంది కాబట్టి ఇంకా ఈ వీక్ అంతా కూడా అలాగే ఉండిండొచ్చు నాకు తెలిసి. సో, అలా అయింది ఫ్రెండ్స్. ఇంకైతే అక్కడ మేము వెళ్ళిన వెంటనే ఇంక పిల్లలంతా ఐస్ క్రీమ్ కావాలన్నారనమాట. సో, వెళ్ళిన వెంటనే ఐస్ క్రీమ్ అయితే తినేసాము. తర్వాత చూడండి ఇంకా చార్మినార్ అంతా చూస్తున్నాం. మనం కొంచెం దూరంగా నిలబడి చూస్తున్నాం మేమంతా. సో, ఇంకైతే షాపింగ్ అయితే ఇంక స్టార్ట్ చేశామనమాట. షాపింగ్ చేస్తున్నాం గానీ భయంగా ఉన్నిందండి. ఎక్కడ నాకైతే ఈ పిల్లలతోనే భయమైపోయింది నాకు. అమ్ము, తేజుతో ఇంక జిమిమాన్ వీళ్ళు ముగ్గురిని చూసుకుంటూనే ఉన్నాను. వీళ్ళు ఎక్కడ తప్పవుతారు, ఇంతమందిలో వీళ్ళు తప్పినారంటే ఏం చేయాలా? అలా టెన్షన్ అయిపోయిందనమాట నాకు ఆ రోజు. చాలా టెన్షన్ అయిపోయిందండి. ఈ షాపింగ్ చేయాలన్న ఆశ కంటే నాకు పిల్లల పైనే ఉన్నిందనమాట. చేతులు పట్టుకొని స్వరూపాని, లావణ్యని వాళ్ళని పట్టుకోమని చెప్పాననమాట. భద్రంగా పట్టుకోండి అమ్ము, తేజుని. నేను జిమిమని వదలలేదు. వాళ్ళని భద్రంగా పట్టుకోండి అటని చెప్పాననమాట. సో, అలాగైతే చూడండి కళ్ళంతా జిగేల్ అని అనిపిస్తా ఉంది గదండీ! ఈ షాపింగ్ అంతా చూస్తుంటే. కానీ షాపింగ్ అయితే చేసాం. అంత రద్దీలో గూడా మేము షాపింగ్ అయితే చేసామనమాట. హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని బ్యాంగిల్స్ అనమాట, ఇయర్ రింగ్స్, కొన్ని కొన్నామనమాట. హమ్మయ్య! ఇంక కొనేసామండి. కొనేసి ఇంక ఆటోలో అయితే బయలుదేరేసాము. ఇంగ మెట్రో ఇంకైతే మెట్రో ఎక్కేసి ఇంకైతే బయలుదేరి వచ్చేసామనమాట. సో, అలా జరిగిందండి. చార్మినార్ షాపింగ్ అయితే నిజంగానే భయమేసింది. అంత రద్దీలో అసలు షాపింగ్ ఎలా చేశామో ఏమో అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను వీడియో చూస్తా ఉంటే అదే అనుకుంటూ ఉన్నాననమాట. సో, అలా జరిగింది ఫ్రెండ్స్. చార్మినార్ షాపింగ్ అయితే. సో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 'రామోజీ ఫిల్మ్ సిటీ'దే లాస్ట్ వ్లాగ్ అనమాట. సో, తొందరగా కంప్లీట్ చేస్తామని నేను కూడా అనుకుంటున్నాను. సో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.